తక్కువ రేట్‌లో మనకి ఫ్లాట్ వస్తుంది కదా అనే ఉద్దేశ్యంతో వెళ్ళిపోయి డబ్బులన్నీ వాళ్ళు ఒక్కొక్కరు రిటైర్మెంట్ అయితే వచ్చే పెన్షన్ డబ్బులు, పిల్లల పెళ్ళిళ్ళకి దాచుకున్న డబ్బులు, ఊర్లలో ప్లాట్లు అవి ఏమైనా ఉంటే అవన్నీ అమ్ముకొని తీసుకొచ్చి, ల్యాండ్స్ ఉంటే అమ్ముకొని తీసుకొచ్చి అందులో పెట్టారు. సో, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వచ్చి అందులో పెట్టారు. ఏమైంది? వాడు ఒక 3, 4 సంవత్సరాల తర్వాత మంచిగా బిచానెత్తేసాడు. ఇప్పుడు అందులో కొన్నోళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, కోర్ట్‌ల చుట్టూ తిరుగుతున్నారు. సో, అలాంటి ప్రకటనొచ్చేటప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఏవైనా ఇట్లా సజెషన్స్ ఏమైనా వస్తాయా సార్? ఎవరు పట్టించుకోరా? అంటే ఇప్పుడు మనకి రెరా అథారిటీ ఏర్పాటయింది. రెరా అథారిటీ ఏం చేయాలి? సోషల్ మీడియాలో వస్తున్న ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాలి. సో, ఎవరెవరు ఏ ఏ కంపెనీస్ సోషల్ మీడియాలో ఇలా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడ్వర్టైజ్‌మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఏ ఏ ఛానల్ పార్ట్నర్స్ వాళ్ళు ప్రీ లాంచ్‌లో వన్ టైమ్ పేమెంట్‌లో ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. వాటన్నిటిని చూడ్డానికి రెరా డిపార్ట్మెంట్‌లో ఒక టీమ్ ఉండాలి. ఆ టీమ్ ఉండి, ఆ టీమ్ వాళ్ళు మొత్తం రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ, రెగ్యులర్‌గా వచ్చేవన్నీ కట్టింగ్స్ అన్ని తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపించడాలు. వీలైతే ఎళ్ళేసి డైరెక్ట్‌గా ఎళ్ళి వాళ్ళ ఆఫీస్‌లో నోటీస్ సర్వ్ చేయడము. ఇలా చేయాలి. కానీ రెరా ఏం చేయట్లేదు మన దగ్గర.